నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో బంజారా భవన్ ఆపోజిట్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాల్లో ఒక ఈద్గా కడుతున్నారు అని ఇన్ఫర్మేషన్ నాకు మన వాళ్ళందరూ ఇచ్చారు. వెంటనే నేను పోలీసు వాళ్ళని అలర్ట్ చేసి ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అందరినీ అలర్ట్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళంతా కలిసి ఆ ఏరియా పోలీసులకి అలాగే డైల్ 100 కూడా కాల్ చేసి చెప్పాము. ఇందులో మేమందరం కలిసి పనిచేసాము. నేను, ముఖేష్ యాదవ్ తమ్ముడు, హర్ష యాదవ్, విశాల్ తమ్ముడు, అదే హిందూ వాహిని విశాల్ తమ్ముడు, అలాగే రుద్రబ్రహ్మం గారు కూడా ఈ టైం దాకా ఉండి ఆయన కూడా మనకు సపోర్ట్ చేశారు. మేము మాట్లాడే ఎస్హెచ్ఓ గారు చెప్పారు, పికెట్ ఏర్పాటు చేశారు, అదంతా వ్యానిష్ చేసేసారు, డిమాలిష్ చేశారు, ఆ 200 మందిని చెల్లాచెదరు చేశారు. అంటే గవర్నమెంట్ ప్లేస్లో ఈద్గా కట్టడం అనేది చాలా తప్పు. అది ఎవరు వెనక ఉండి నడిపించారన్నది ఇది ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఇది అడగడానికి రేపు 10 గంటలకు మనం వెళదాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుదాము. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిందిగా మనం అడుగుదాం. ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్స్ పైన ఇలా ఈద్గాలు, మసీదులు, లేకపోతే చిన్న చిన్న దర్గాలు ఇలాంటివన్నీ కట్టేస్తున్నారు? ఆయన కూడా గవర్నమెంట్ నుంచి ఎందుకు స్పందన లేదు? గవర్నమెంట్ నుంచి స్పందన ఉండదు. ఎందుకంటే స్పందన కన్నా ఎక్కువ సపోర్టింగే ఉంటుంది. ఏంటంటే ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి. మన రవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి వాడు ఎప్పుడైతే మాట్లాడిండో అప్పటి నుంచి వీళ్ళకు విపరీతమైనటువంటి బలము మన బామర్దులకు వచ్చేసింది. మన రాష్ట్రంలో మన హిందువుల మీద అటాక్లు ఎక్కువ అవుతున్నాయి, మన గుళ్ళ మీద అటాక్లు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బైక్లలో ర్యాపిడోలో కస్టమర్ని తీసుకుపోతుంటే హిందువుల్ని ఆపి కొట్టడం చేయడం, ఇలా అరాచకాలు విపరీతం అయిపోయినాయి. దీనికి పరాకాష్ట అంటే భాగ్యనగరంలో హృదయ భాగమైనటువంటి బంజారా హిల్స్లో దాదాపు 300 కోట్ల విలువైనటువంటి ఒక జాగాని వీళ్ళు ల్యాండ్ కబ్జా జిహాదీలు రాత్రి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కూడా ఏ విధంగా చేస్తున్నారంటే సాక్షాత్ మన పోలీసు వాళ్ళకి రక్షణగా ఉండి వాళ్ళకి చేస్తున్నట్టు పోలీసు వాళ్ళ ఎంబ్లం వేసుకొని, మన తెలంగాణ పోలీసు వాళ్ళ ఎంబ్లం వేసుకొని, వీళ్ళ పోస్టర్ వేసుకొని చేస్తున్నారు. పోలీసులు మన డిపార్ట్మెంట్ పంజాబ్ పోలీసులు మాట్లాడినాం, వాళ్ళు కూడా తెలియదు అంటే అంత ధైర్యంగా వాళ్ళు 300 మంది అర్ధరాత్రి పూట వాళ్ళు అక్కడ గుమిగూడి అక్కడ స్థానికులను భయభ్రాంతం చేసి అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ టైంలో మన బజరంగ దళ్ కార్యకర్త మన కళ్యాణి అక్క గారికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇలా కబ్జా అవుతుందంటే కళ్యాణి గారు అందరికీ సూచన ఇచ్చిండ్రు. మన బజరంగ దళ్ కార్యకర్త స్పందించారు, అందరు స్పందించి రాత్రంతా ఎవరు నిద్రపోలేదు, మొత్తం పోలీసు వాళ్ళందరినీ మేల్కొల్పి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి బంజారాల్స్ ఇన్స్పెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, స్ట్రింగెంట్ యాక్షన్ నిన్న నైట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే కబ్జా చేసినారో ఆ వాటిని రాత్రి తొలగించి చేసినారు. లేకుంటే వాళ్ళు 300 మంది వస్తే మేము 3000 మంది వస్తుంటే మేము బజరంగ దళ్ కార్యకర్తలము తగ్గేదే లేదు. దేశద్రోహులను తరిమి కొడతాం. మన భాగ్యనగరంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మన భాగ్యనగరం మన బజరంగిలో ఆ దమ్ము మీకు 15 మినిట్ కాదు భాయ్, మాకు 5 మినిట్స్ చాలు. ఏం జరుగుతుంది అసలు భాగ్యనగరంలో, హైదరాబాద్లో టెంపుల్స్ పైన అటాక్స్ వరుసగా, అంటే ఇప్పుడు ల్యాండ్ జిహాద్ ఇలాంటివన్నీ చేస్తున్నారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకపోతే ఆశ్చర్యపోవాలి, జరిగితే ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేది సపోర్ట్ ఎవరికన్నది మనకు తెలుసు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. అంటే ఇది లోపల చేసేయాలని ఈరోజు ఏదైతే చేశారో అది అంత కోట్ల 300 కోట్ల రూపాయల విలువైన ఒక పెద్ద ల్యాండ్ని, 300 కోట్ల రూపాయల విలువైన పెద్ద ల్యాండ్ని ఈ రోజున అక్కడ వాళ్ళు కొట్టేయడానికి రాత్రి చేసేస్తే ఉదయాన్నే అది కట్టడానికి పక్కకు తప్పించలేరు అన్న ఒక చిన్న ఆలోచన, కుటిల ఆలోచన. దాంతో పాటుగా పోలీసు వాళ్ళకే టోపీ పెడుతూ పోలీసుది ఒక ఫ్లెక్సీ పొద్దున నువ్వు వచ్చి చూసినప్పటికీ ఆ ఫ్లెక్సీ ఉంది, అది మనం ఏసీపీ గారు పంపిస్తే ఆయన చూసి అందులో క్లియర్గా రాసి ఉంది ఏమని, పోలీసు వాళ్ళు ఇక్కడ మనకి వెహికల్స్ తీయండి అని పోలీసు వారు చేసినాడు. పోలీసు వారు పెట్టకుండా ఫ్లెక్సీ పెట్టడం విషయం పైన మీరు మాట్లాడినారు కదా పోలీస్ సంస్థతో, ఏమన్నారు వాళ్ళు? ఆయన ఏమన్నారంటే వాళ్ళపైన కఠినంగా శిక్ష తీసుకుంటాము, కఠినంగా ఇందులో శిక్షలు వేస్తాము. నిజంగానే పోలీసు వాళ్ళే పెట్టిన ఫ్లెక్సీ అది కాదు అంటున్నారు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా దానికి యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మన పిల్లలు చెప్పంగానే అందరికీ ఫోన్లు చేసి ప్రతి ఒక్కరికి నీతో అందరికీ ఫోన్లు చేశా. నేను నిద్రపోకుండా ఎందుకు చేశాను అంటే మనది ఇవాళ కట్టేసినాక కూలగొట్టడానికి పెడితే అది పెద్ద వేరే ఫైట్, కట్టక ముందే దాన్ని ఆపేస్తే అది మరి అవకాశమే ఉండదు కదా, అది నా ప్రయత్నం. అందుకని నేను నిద్రపోతే పోయింది, ఇవాళ ఒక్కరోజు ట్రై చేద్దామని అందరికీ ట్రై చేసి నాకు హెల్త్ బాగాలేకపోయినా నేను ప్రయత్నం చేసిన. ఎందుకు అంటే మన ధర్మం కోసం చిన్నది కూడా చెప్తే ఎందుకు మనం మనుషులుగా పుట్టి అన్న ఫీలింగ్ నాకు.
సో నేను అందుకోసం నేను ఏదో వెళ్ళి నైట్ అంతా కూర్చొని అందరికి ఫోన్ చేస్తే పోలీస్ వారు కూడా వెంటనే 1:30కో 1:45కో ఒక ఆయన మళ్ళీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, మళ్ళీ 3 గంటలకు చేశారు, మళ్ళీ 6 గంటలకు చేశారు, వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళంతా చేసి మేము తీసేసాము, వ్యానిష్ అయిపోయింది మొత్తం అంతా. పోలీస్ శాఖ కూడా ఇమ్మీడియట్ స్పందించారు. నేను ఎక్కడ ఎస్బీ వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి, డిఎస్పీ గారికి ఎవరెవరికి చేసేసాను. ఏసీపీ గారు అంటే చేయలేదు, ఎత్తలేదు, ఆయన మార్నింగ్ చేశారు ఆయన కూడా రిటర్న్. సో అలాగే సీఏ గారు, హెచ్హెచ్ఓ గారు ఇంతకుముందు మాట్లాడారు, ఆయన కూడా నాకు ఫోన్ చేసి అమ్మ మేము తీసేసాము, మీరు అందరినీ రావద్దని చెప్పండి అంటే ఆల్రెడీ అందరికి మెసేజ్లు ఇచ్చామండి, నేను ఒక వీడియో కూడా విడిచిపెట్టాను, ఎందుకంటే మళ్ళీ అందరూ తెలియక ఉదయాన్నే పెద్దగా వస్తారు, సో మేము చేసామంటే అమ్మ రావద్దని చెప్పండి, ఇది మళ్ళీ కమ్యూనల్ ఇష్యూ అవ్వకుండా చూడండి అంటే, లేదండి మేము అట్లా చేయాలనుకుంటే మీకెందుకు చెప్తాము, మేమందరం వస్తాము గొడవకి, అట్లా చేయలేదు సార్, మీరు మాకు హెల్ప్ చేశారు, మీరు సహకారం చేశారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి, మీది బాధ్యత, సో మేము పని చేసాము, ఆ పనికి మీరు మాకు సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి అమ్మయ్య వీళ్ళు అరెస్ట్ అయ్యారు, లేకపోతే వీళ్ళు కేసులు పడ్డాయి, వీళ్ళు 200 మంది అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారా రాత్రి, ఎంత మీకు రంజాన్ రోజాలున్నా ఆ టైంలో అక్కడేం చేస్తున్నారు, అందరూ అడ్డుగా గోడ కడుతున్నారా, వెనకాల ఏం జరుగుతుందో తెలియకుండా ఏం జరుగుతుంది, అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు అంత ఎత్తున గోడ ఉందంట, ఇంకో పెద్ద పైన ఏదైనా వేస్తే అయిపోయేది, ఇంకా ఫినిష్ అయిపోయే టైంకి మనం ఆపించగలిగామంటే చాలా పెద్ద ఫైట్ రాత్రంతా జరిగింది. సో ఇది ఏంటంటే బజరంగ్ దళ్ తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, చెప్పినప్పుడు నేను అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి నేను అందరికీ చెప్పాను, అందరికీ తీసుకున్నా, ఎందుకంటే ఎవరెవరు ధర్మం కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ ఫోన్ చేశాను నేను. వాళ్ళలో కొంతమంది రెస్పాండ్ ఇస్తారు, కొంతమంది ఇవ్వలేదు, ఎందుకంటే నిద్రలో ఉంటారు, అందరూ గాఢ నిద్రలో ఉంటారు, మరి ఆ 1 గంట 2 గంటలకి ఎట్లా పడుకోకుండా ఉంటారు, అందుకని మాక్సిమం అయితే మన ప్రయత్నాన్ని ఫలించింది, అది సంతోషంగా ఉంది. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు వాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ చేశారు, ఏం సెక్షన్స్ పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇది చూస్తాం. మనకు సంబంధం లేకుండానే రెవెన్యూ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే కేసు తీసుకోవాలంటున్నారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇవ్వనే లేదు, రిపోర్ట్ చేయట్లేదు, అంటే వాళ్ళకి ఏ మాత్రం పట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఉందంటే దానం నాగేంద్ర గారి సపోర్ట్ ఉంది ఇక్కడ వెనక, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన సపోర్ట్ చేయాలి, ఎమ్మెల్యే గారుగా ఉండి మీరు రాత్రి కట్టేసుకుంటే తర్వాత రేపు పొద్దున వచ్చి నేను సపోర్ట్ చేస్తాను అని దాన్ని ఇవ్వకపోతే మాకు బయట వచ్చింది అవే వచ్చింది మాకు రూమ్, నిజం కూడా అదే. ఇంతకుముందు కూడా ఏదో శంకుస్థాపన అవుతుంటే కొన్ని రోజులు ఆపండి అని ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారని పోలీసులు చెప్పారు మాకు, మేము అడిగినప్పుడు. సో దాని అర్థం ఏంటి, మీరు వెనక నుంచి పని చేస్తున్నారు. సో ఎమ్మెల్యేగా ఉంటే అందరికీ చూడాలి, ఒక వర్గానికి ఖాన్లకి గ్రేస్ చేద్దామంటే కుదరదు, కాంగ్రెస్ కదా అని అట్లా వెళ్ళిపోతాం, మేమే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు కూడా సేమ్ చేస్తున్నారు. సో ఈసారి ఈయన గెలుస్తాడో లేదో తెలియదు, కానీ ఆయన గెలవడు ఈయన గెలవడు అది వేరే విషయం, కానీ ధర్మం జోలికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలని చూసి ఏవో మాట్లాడిన వాళ్ళకి మాత్రం పక్కాగా మేమేంటో చూపిస్తాం. హిందువులు అంటే ఏకతాటికి వస్తే ఇట్లాంటివి ఏం ఈజీ, 300 కోట్లు అంటే ఈజీనా, 3000 కోట్లు అంటే ఈజీనా, గవర్నమెంట్ ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి గురించి మేము ఇప్పటికీ కేసులు అని మమ్మల్ని అందరినీ తిప్పి బాధ పెడుతున్నారు. 50 గజాలు దాకా అయిన వాళ్ళు 2 ఎకరాల పొలం ప్లేసు, అంత పెద్ద గ్రౌండ్ ఎలా తీసుకొని చేస్తారు, ఇదేం పద్ధతి, అంటే హిందువులు అంటే చేతగాని వాళ్ళ, అంటే హిందువులందరూ ఎక్కువ లేరు మెజారిటీ, అక్కడ మనం చేదన్న పని అని అందరూ కలిపి కూర్చొని అటు చీకటిగా చేసేసి రాత్రి లైట్ లేకుండా మొత్తం అంతా చేశారు. మేము ఊరుకోమని చెప్పేసి మన ప్రయత్నం మనం చేసాం. ఇదే విహెచ్పి బజరంగ దళ్ నుంచి మాట్లాడడానికి మహేష్, సో అంటే కొంతమంది ఎట్లా తెలిసిందో ఏమో కానీ కరాటే కళ్యాణ్ గారికైనా లేకపోతే బ్రహ్మమన్నకైనా, సో హిందూ సంస్థల వారికి ఈ న్యూస్ చేరువేయడం జరిగింది. అయితే అసలు ఎందుకు జరుగుతుంది భాగ్యనగరంలో ఇలాంటి ల్యాండ్ జిహాద్లు, ల్యాండ్ కబ్జాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు వీటిని అలా? ఇది నిన్ననే కాదు, ఇంతకు ఒక 15 days బ్యాక్ వీళ్ళు ప్రొటెస్ట్ కూడా చేసారు, ఆ న్యూస్ మనకు వచ్చింది, దీని మీద మనం పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ ప్రొటెస్ట్ అనేది ఆగిపోయింది. తర్వాత నిన్న మన వాళ్ళు కార్యకర్తలు లోకల్ ఉంటారు, వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు, హర్షన్న కూడా పోయి అక్కడ చెకింగ్ చేయడం జరిగింది, అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ పని అనేది స్టాప్ చేయించారు. తర్వాత ఈ విషయానికి వస్తే ఇదే అనితారెడ్డి ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో, ఈ అనితారెడ్డి ఉన్న గుడిని కూలగొట్టింది, ఏంది ప్రెజర్ వస్తుందని. మరి ఈరోజు ఇక్కడ ప్రెజర్ రావట్లేదా? ఇక్కడ వాళ్ళు ఈద్గా కడతా అని చెప్పేసి దర్గా కడతా అంటారు, మరి ఇక్కడ ఎందుకు ప్రెజర్ రాలేదని చెప్పేసి ఈరోజు నేను అనితారెడ్డి గారిని అడుగుతున్నా, ఎంఆర్ఓ గారికి. సో మీరు వన్ సైడ్ పని చేయకండి, మీరు చట్టబద్ధంగా పనిచేయండి, రాజ్యాంగం బద్ధంగా పనిచేయండి, అంతేగాని రాజ్యాంగం వన్ సైడ్ పనిచేయమని మీకు చెప్పలే. సో నేను అనితారెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఆల్రెడీ గుడి గులోటి మీరు పాపం అంటించుకోరు. సో మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఎలాంటి దర్గా లేదు, ఎలాంటి ఏం లేదు, మళ్ళీ వాళ్ళకి మీరు దర్గా కట్టిస్తా అని చెప్పేసి ఈరోజు వన్ సైడ్ మీరు పనిచేయడంలో హిందువులు అందరూ ఆలోచిస్తారు, ఎందుకు ఈ విధంగా వన్ సైడ్ పనిచేస్తారు అని చెప్పేసి. ఇదే విషయానికి దానం నాగేందర్ గుడి విషయంలో ఒక మాట మాట్లాడలేడు. పెద్దమ్మ తల్లి ఆయనదే కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఇది కూడా ఆయనదే వస్తుంది కాన్స్టిట్యున్సీ. మరి ఈరోజు దానం నాగేందర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ
ఈ యొక్క ఈద్గా ఏదైతే ఉందో గ్రౌండ్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు మైనార్టీకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఆఫీసర్స్ చెప్పినా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి క్రికెట్ ఆడితే మైనార్టీలకు సంబంధించిన గ్రౌండ్ అనేసి నిర్ధారణ చేసుకుంటారా? అదే కదా, ఆయన ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఏ హిందూ ఆలోచించట్లేడు, ఆయన మైనార్టీకి వన్ సైడ్ పనిచేస్తుండు. ఇదే బంజారాహిల్సా ఎన్బిటి నగర్ కమాన్ లోపల చిన్న ఉన్న మసీద్ని పెద్ద కట్టిండు. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ మైనార్టీ ఓట్స్ మొత్తం దండుకోనికే ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం ఉంటే పెద్దమ్మ తల్లి గురించి మాట్లాడు. అదే కాకుండా సోమాజిగూడలో ఏదైతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందో వాళ్ళకి అలర్ట్ చేసిండు, అది కూడా అది వచ్చేసి ఎండోన్మెంట్ ల్యాండ్, అది వక్ బోర్డు వాళ్ళకి కబ్రస్థాన్ కావాలని చెప్పేసి అది కూడా బజరంగ్ దళే కదా ఆపేసింది మొత్తం. అవును, అది కూడా క్లెయిమ్ చేసిండు, అది కబ్రస్థాన్ కావాలని చెప్పేసి. సో నేను అందరికి ఒకటే చెప్తున్నా, ఖైరతాబాద్లో ఉన్న హిందూ కార్యకర్తలకి, హిందూ బంధువులందరికీ, యూత్కి చెప్తున్నా స్పెషల్గా, ఏదో ముందు రోజు వచ్చి పైసలు ఓట్లు వేయడం కాదు, ఈరోజు మనకు జరుగుతున్న అన్యాయాలను గుర్తుపెట్టుకోండి. ఓట్లేసి మనం గెలిపిస్తే వాళ్ళకి వన్ సైడ్ సపోర్ట్ చేయడం ఏంది, వాళ్ళకి వన్ సైడ్ ల్యాండ్ వేయడం ఏంది? 50 గజాల గుడి కడితే 50 గజాలు మనం గుడి అడిగినాము, అక్కడ గుడే లేదని చెప్పేసి మాట్లాడారు. లోకల్ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడాలి కదా, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇదే విధంగా గద్వాల్ విజయలక్ష్మి గారు పక్కన ఉంటుంది గేట్ కార్డ్, మన వాళ్ళు పోయి మాట్లాడితే మీకు వేరే దగ్గర అయితే రాండి నా దగ్గరికి, లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడింది. అదే ఓట్లు వచ్చి అడగడానికి ఇంటి ముంగల్కి వచ్చినప్పుడు దండం పెట్టి ఓట్లు అడుగుతారు. సో నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, వన్ సైడ్ పని చేయకండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. ఏందన్న అంటే ఫుల్ అండ్ ఫైనల్ గా మీరు దీని తర్వాత నెక్స్ట్ ఏముంటది అన్న? నెక్స్ట్ టైం ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం చెప్పదలుచున్నా. మనకు అందిన సమాచారం ఏంటంటే, హైదరాబాద్ నడిబడ్డున్న హృదయ భాగమైనటువంటి ఆ ఒక్క జాగా ఏదైతే ఉందో, ప్రభుత్వ జాగా ఏదైతే ఉందో, అది ఎంఆర్ఓ ఆఫీస్కి కేటాయించిండ్రు. కానీ ఆ జాగాలో ఇప్పుడు వీళ్ళు రంజాన్ సమయంలో అక్కడ నమాజ్ చేయాలన్నటువంటి ప్రయత్నం, ఈద్గా చేయాలి, నమాజ్ చేసి పర్ఫామ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాము, ప్రభుత్వానికి చెప్తున్నాము, ఒకవేళ వాళ్ళకి గనుక ఆ జాగాలో నమాజ్ చేయనిగిన పర్మిషన్ మీరు ఇచ్చిరనుకోండి, అదే సమయంలోనే మాకు కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. మేము బజరంగ్ దళ నుంచి హనుమాన్ చాలీసా చదువుతాం. మేము ముందే బజరంగీలం, ముందే ఆంజనేయుని వారసులం, మేము మారుతీలం, మేము లంకాదానం ఎట్లయితే అట్లా చరిత్ర ఉంది. బజరంగ్ దళని రెచ్చగొట్టకండి. మాకు ఈ దేశం మాది, ఈ భాగ్యనగరం మాది. మా భాగ్యనగరం లా అండ్ ఆర్డర్ బాగుండాలని చెప్పి మేము ఎప్పుడు కోరుకుంటాము. మేము అనుకుంటే ఆ స్పాట్ లేకపోతుంటే ఆ కొడుకులు ఛాలెంజ్ చేస్తుంటే, కానీ ఏసీబీ గారు మీరు స్పాట్ లేకపోకండి, పోలీస్ స్టేషన్ రండి, పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందామంటే మేము చట్టానికి గౌరవించి, పోలీస్ స్టేషన్లో గౌరవించి పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాము, పోలీసులకు మేము కంప్లైంట్ ఇచ్చినాము, అన్నీ చేసినాం. కాబట్టి ఒకవేళ వాళ్ళకి గినక మీరు రంజాన్ చేసుకుంటాం, అదేదో నమాజ్ చేసుకుంటాము, అది ఇది చేసుకోవాలి, వాళ్ళకి యాక్టివ్ మీరు పర్మిషన్ ఇచ్చిరనుకోండి, ఇది చాలా పెద్ద ఇదైతే మళ్ళా మేము మాటల్లో చెప్పలేం. మేము ఇంకోటి నాగేందర్ ఒక మాట చెప్తున్నా, నాగేందర్, చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి, కరువు ఉంటాయి, ఒకరికి కొన్ని ఆస్తులు ఉంటాయి, కొన్ని ఆస్తులు కొందరికి కొంతమంది బాధ ఉంటుంది. నాకు తెలిసి నీకు సిగ్గుశరం అనేది లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే నీ ప్రాబ్లం అనుకుంటున్నాను. ఏంటంటే నువ్వు మనిషి అయి ఉంటే ఇంత పెద్ద బొట్టు పెడతావు, నువ్వు నీ కాన్స్టిట్యున్సీలో 300 గజాల చాగా వాళ్ళకు ముస్లింలకు ఇప్పించాలని చెప్పి ఇంత ఘనంగా ప్రయత్నం చేస్తున్నావు. నీకు సిగ్గుశరం ఉండుంటే నువ్వు మళ్ళీ బొట్టు పెడతావు, అమ్మారి బొట్టు పెడతావు, నువ్వు పెద్దమ్మ గుడికి 50 గజాల జాగా ఇప్పి నీకు నీ చేతగాలి సొంత కాన్స్టిట్యున్సీ ఇది. నాగేందర్, సిగ్గు తెచ్చుకో, నీ తీరు మార్చుకో. ఆల్రెడీ బజరంగ్ దళ్ కార్యకర్తలని 2012లో గెలికినావు. ఏమైందనేది నీకు 2014 ఎలక్షన్లో మీకు తెలిసింది ఏమైందనేది. మళ్ళీ గెలికిందనేది దారం నాగేందర్ బాగుండదు. అంతేకాకుండా ఇంకో దాంట్లో మాకు పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాము. వాస్తవానికి కొందరు నాయకులు మేము అడగాలను. ఇంకొక నాయకుడు ఉన్నాడు, మా స్వర్గీయ గోల్కొండ సింహం బద్దం బాలరెడ్డి గారి కుమారుడు, ఏం పేరు, మైపాల్ యాదవ్. ఆయన ఇక్కడ బంజారాహిల్స్ కార్పొరేటర్ కూడా మైపాల్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ బంజారాహిల్స్ కార్పొరేటర్గా పోటీ చేసిండు. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ట్రై చేస్తుండు. ఆయన బీజేపీలో జాతీయ స్థాయి యువ మోర్చాలో కూడా పనిచేసిండు. మైపాల్ రెడ్డి గారు కొంచెం నీకు తెలివి ఉందా? నీకు సోయి లేదా? కమ్సే ఓన్లీ పార్టీలో పదవులు తీసుకొని ఎంజాయ్ చేయడమేనా? లేదా హిందూ సమాజానికి నీ కాన్స్టిట్యున్సీలో నీకు డివిజన్లో ఇంత పెద్ద దాడులు జరుగుతాయి, ఇంత పెద్ద కబ్జాలు అవుతున్నాయి, వచ్చి నువ్వు ప్రజల చేత కార్యకర్తలతో పాటు వచ్చి పోరాడాల్సిన అవసరం నీకు లేదా మైపాల్ రెడ్డి? తెలివి తెచ్చుకో. నువ్వు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు స్పందించు. బంజారాస్లో ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడ సికింద్రాబాద్ నుంచి, ఎక్కడ ఖైరతాబాద్ నుంచి, ఎక్కడెక్కడ వచ్చేది కాదు. నువ్వు బంజారాస్లో లోకల్గా ఉంటావు, ఇక్కడికి వచ్చేసి నువ్వు ఇక్కడ స్పందించాలి. లేదంటే నీకు ఎలక్షన్ కార్పొరేట్ సీట్ కాదు, వార్డ్ నెంబర్ అడగని కూడా నీకు రైట్స్ ఉండవు. చెప్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.